పోరాడతాం మతోన్మాదానికి వ్యతిరేకంగా. ఖండించండి బంగ్లాదేశ్ మైనార్టీలపై దాడులను, ఖండించండి. మీరు ర్యాలీ తీసుకొచ్చారు కదా సిపిఐగా, అసలు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం సెక్యులరిజం ప్రభుత్వం ఉండేది. షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల, అల్లరి ముక్కల వల్ల దేశం వదిలేటట్టు పరిస్థితి ఏర్పడ్డది. ఆమె పోయిన తర్వాత ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా ఒక అమెరికా చెప్తే వినేటట్టు, లేకుంటే పాకిస్తాన్ చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు, అది హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి, రోజుకు దాడులు చేస్తూ వివిధ పద్ధతుల్లో హత్యా రాజకీయాలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది మతోన్మాద రాజకీయం. బంగ్లాదేశ్ లో అన్ని మతస్థులు ఈక్వల్ గా ఉండేటటువంటి స్వేచ్ఛ ఉంది. అది తిరిగి పునరుద్ధరణ కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులంతా ఆగి సెక్యులరిజం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడాలి. లేకపోతే ఇదే కనుక కంటిన్యూ ప్రపంచవ్యాప్తంగా కొనసాగితే ఎక్కడైతే బలవంతంగా ఉన్నటువంటి మతోన్మాద శక్తులంతా మైనార్టీల మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశం అభివృద్ధి చెందదు, కానీ దేశం వెనుకపోయేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఏ మతోన్మాద శక్తులైతే మైనార్టీలను టార్గెట్ చేస్తున్నారు, హిందువులను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకు హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది దేశానికి హానికరమే తప్ప దేశంలో అభివృద్ధి చెందేటటువంటిది కాదు. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి, అన్ని మతస్థులకు ఈక్వల్ స్వేచ్ఛ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ రోజు అక్కడి నుండి కూడా నారాయణగూడ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ తీయడం అనేటటువంటి జరిగింది.